అమెరికా పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన పాలమూరు యువకుడు నిజాముద్దీన్ తల్లిదండ్రులు ఈ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమకు న్యాయం కావాలని అడుగుతున్నారు. తమ కొడుకు నిజాముద్దీన్ను రూమ్మేట్సే పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నెల 3న కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో ఈ ఘటన జరిగింది. కొడుకు చనిపోయిన విషయం తల్లిదండ్రులకు ఆలస్యంగా తెలిసిందే. బంధువులకు కూడా సమాచారం ఇవ్వలేదు అక్కడి అధికారులు. మహబూబ్నగర్లోని బీకే రెడ్డి కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు హనాద్దీన్ ఫర్జానా బేగం దంపతుల కుమారుడు మహమ్మద్ నిజాముద్దీన్ 2016లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లి 10 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు. ఈ నెల 3న అమెరికాలోని కాలిఫోర్నియాలో శాంటాక్లారా ఏరియాలో తనతో పాటు గదిలో అద్దెకు ఉంటున్న రూమ్మేట్తో ఏసీ విషయంలో గొడవపడ్డాడు. వారి గది నుంచి శబ్దాలు రావడాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘర్షణలోనే అమెరికా పోలీసులు నిజాముద్దీన్పై కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. అయితే నిజాముద్దీన్ కూరగాయలు కోసే కత్తితో రూమ్మేట్ను పొడిచాడని, లొంగిపోవాలని హెచ్చరించినా వినలేదని, అందుకే కాల్పులు జరిపామని చెప్తున్నారు అమెరికా పోలీసులు. నిజాముద్దీన్ చనిపోయిన విషయాన్ని అతని తల్లిదండ్రులకు గానీ బంధువులకు గానీ సమాచారం ఇవ్వలేదు అమెరికా పోలీసులు. ఘటన జరిగిన 2 వారాల తర్వాత నిన్న ఉదయం కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి నిజాముద్దీన్ తండ్రి హసానుద్దీన్కు ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల తల్లిదండ్రులతో మాట్లాడిన అతడు త్వరలో ఇండియాకు వస్తానని చెప్పాడు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కుమారుడి మృతిపై పలు ఆరోపణలు చేస్తున్నారు తండ్రి హసానుద్దీన్. నిజాముద్దీన్ మృతిపై పూర్తి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తన కుమారుడిని మొదటి నుంచి తోటి ఉద్యోగులు రూమ్మేట్స్ వేధించారని చెప్పారు. గతంలో ఒకసారి భోజనంలో విషం సైతం కలిపారని ఆరోపించారు. రూమ్మేట్ ఒకరు తరచూ ఏసీ బంద్ చేస్తూ ఉండడంతోనే గొడవ జరిగేదని, త్వరలో ఇండియాకు వస్తానన్న తన కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోయాడని రోధిస్తున్నారు. దీనిపై విదేశాంగ మంత్రికి ఫిర్యాదు చేస్తామనంటున్నారు నిజాముద్దీన్ తండ్రి హసానుద్దీన్. सोए और रात में फिर बार तक जाके वो एमबीसी से बात करे वो अमेरिका में किसे फोर्जी तो अपलोड చేసి అమెరికా పోలీసుల దాష్టీకానికి బలైన నిజాముద్దీన్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుమారుడు భవిష్యత్ బాగుంటుందని అమెరికాలో చదివించామన్నారు. ఇలా జరుగుతుందని అనుకోలేదని ఆవేదన చెందుతున్నారు. అసలేం జరిగిందో విచారణ చేపట్టాలని, తమ బిడ్డ మృతదేహాన్ని అప్పగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వారితో మా ప్రతినిధి అహ్మద్ పాషా ఫేస్ టు ఫేస్. అమెరికా పోలీసుల దాష్టికానికి పాలమూరు యువకుడు బలయ్యాడు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీకి చెందిన నిజాముద్దీన్ 2016 నుంచి అమెరికాలో నివాసం ఉంటున్నాడు. శాంతాక్లారాలో నివాసం ఉండేటువంటి నిజాముద్దీన్ గూగుల్ కంపెనీలో గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసి మొదటగా సోచ్ కంపెనీలో పనిచేసినటువంటి నిజాముద్దీన్ ఆ తర్వాత గూగుల్లో ప్రస్తుతం పనిచేస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా గూగుల్ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి నివాసంలోనే ఉండటము, అక్కడ ఉన్నటువంటి సహచర ఉద్యోగస్తులంతా కూడా అమెరికాకు చెందిన వారు కావటము, వారు ర్యాగింగ్కి పాల్పడటము, మానసికంగా వేధించడంతో పాటు శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టారు, గతంలో విషప్రయోగం చేశారని కూడా ఇప్పటికే తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతము నిజాముద్దీన్ నివాసం వద్ద ఉన్నాము. ఇక్కడ వారి బంధుమిత్రులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏంటి సార్, నిజాముద్దీన్కి సంబంధించి అసలు అమెరికాలో ఏం జరిగిందని మీకు సమాచారం అందింది? నిజాముద్దీన్ చనిపోక ముందు, ఈ ఘటన జరగకన్నా ముందు ఒక 2 days బ్యాక్ ఆయన మెయిల్లో చాలా డీటెయిల్స్గా పెట్టడం జరిగింది. కంపెనీ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మేనేజర్, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆఫీసర్స్ ఉన్నారో నాకు హరాస్మెంట్ చేస్తున్నారు, వీళ్ళంతా ఒక స్కామ్లో ఉన్నారు, నేను నిజాయితీగా పనిచేస్తున్నాను కాబట్టి నా మీద కక్ష కట్టి వాళ్ళు ఈరోజు నాకు ఇబ్బంది పెడుతున్నారు అని అక్కడ మెయిల్లో స్పష్టంగా పెట్టడం జరిగింది. ఆ పెట్టిన 2 రోజులకి ఈ సంఘటన జరగడం జరిగింది. ఈ సంఘటన అది
చాలా మనము పరిశీలిస్తే అది ఒక బోకస్ సంఘటనగా కనిపించడం జరుగుతున్నది. దీంట్లో కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది, ఈ మర్డర్లో కంపెనీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది అనేది అక్కడ తెలుస్తున్నది. ఇప్పుడు ఫైరింగ్ మామూలుగా ఒక చాకు, కూరగాయల చాకుని చూపిస్తున్నారు. ఆ కూరగాయల చాకును చూపిస్తూ 4 రౌండ్స్ పోలీసు వాళ్ళు డైరెక్ట్గా మరి కాల్పులు జరపడం అంటే ఇది ఏకపక్షంగా కాల్పులు జరిపి ఆ బాబును హత్య చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీ మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కుమ్మక్కు కావడం వల్లనే అక్కడ ఆ బాబుకు అన్యాయం జరిగింది. ఈరోజు ఈ ఫ్యామిలీ శోక సముద్రంలో మునిగింది. చాలా ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగింది. దీని మీద గత మరి 4th రోజు జరిగితే 15 రోజుల క్రితం జరిగితే కూడా ఇంతవరకు 3 సార్లు అక్కడ మరి అమెరికన్ పోలీస్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ప్రెస్ కూడా దాన్ని ఫాలోఅప్ చేయకపోవడము, ఇండియన్ ఎంబీసీ ఫాలోఅప్ చేయకపోవడము, అక్కడ ఉన్నటువంటి అమెరికన్ పోలీసు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం ఇవ్వకపోవడము, కంపెనీ వాళ్ళు కూడా కనీసం గూగుల్ సంబంధించిన కంపెనీ ఏ కంపెనీలో పనిచేస్తున్నారో ఆ కంపెనీ వాళ్ళు కూడా కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడము, ఇదంతా చూస్తుంటే ఏదో దీంట్లో బలమైనటువంటి కుట్ర ఉంది అనేది అర్థమవుతుంది. కాబట్టి మీరు చెప్పండి, అసలు ఈ ఎపిసోడ్ని ఎలా చూడాలంటారు? ముఖ్యంగా ఇప్పుడు ఇండియన్ పీపుల్ ఏమనుకుంటున్నారంటే అది భద్రజీవుల భద్రలోకం అని అనుకుంటున్నారు అమెరికాను. అది ఎంత మాత్రము కాదని అనేక సంవత్సరాలుగా జరుగుతున్న ఘటనలు చెప్తూ ఉన్నాయి. ఈ ఘటనలో నిజాముద్దీన్ దుర్మరణం ఏదైతే ఉందో, హత్య ఏదైతే ఉందో, దీనికి అమెరికన్ గవర్నమెంట్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కాలిఫోర్నియా స్టేటు, అమెరికన్ గవర్నమెంట్ బాధ్యత వహించాలి. అమెరికా నేనే ఫస్ట్ అని బయటి వాళ్ళందరి మీద దాడి చేస్తున్న ఈ సందర్భంలో, అక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళ మీద వివక్ష అమలవుతున్న ఈ సందర్భంలో ఇండియన్ గవర్నమెంట్ కూడా అమెరికాతోటి సరైన పద్ధతిగా సంభాషణ చేయకుండా, అక్కడి పరిస్థితులు ఇప్పుడు వలసపోయిన వాళ్లకు అనుకూలంగా ఉండడానికి సరైన చర్యలు తీసుకోకుండా చాలా తప్పుడుగా ఇండియన్ గవర్నమెంట్ కూడా బాధ్యతారహితంగా ఉందనే మేము అనుకుంటున్నాం. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో చాలా సిన్సియర్గా తెలంగాణ పీపుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మహబూబ్ నగర్ లాంటి వలస ప్రాంతం నుంచి ఇవాళ అనేక పరిస్థితులలో మధ్యతరగతి వాళ్ళు బ్రిటన్కు, అమెరికాకు, ఇతర ఆస్ట్రేలియాకు, వేరే దేశాలకు తమ పిల్లలు పంపించి కెనడాకు అక్కడేదో సుఖం ఉంటుందని అనుకుంటున్నారు. ఒక ఆందోళన కూడా ఉంది అందరిలో. కనుక వేరే దేశాలలో ఉన్న ఇండియన్కు తెలంగాణ వాళ్ళకి భద్రత ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉంది. వీలైనంత త్వరగా మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పడంతో పాటు వారిని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి పాలమూరు జిల్లాలోని ఆయన బంధుమిత్రులతో పాటు ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వీడియో సందీప్తో హైమద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి. అమెరికా పోలీసుల దాష్టికానికి ప్రాణాలు కోల్పోయినటువంటి నిజాముద్దీన్ ఇంట్లో మనం ప్రస్తుతం ఉన్నాము. వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. తమ కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటే అమెరికాలో భవిష్యత్తు బాగుంటుంది, అక్కడ చదివించి ఉద్యోగం చేపిస్తే బ్రతుకు బాగుపడుతుందని ఆశపడ్డాము. కానీ మృతదేహాన్ని కూడా చివరి చూపు చూసుకోలేనటువంటి దుస్థితి నెలకొందని చెప్పేసి వారు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి నిజాముద్దీన్ తల్లిదండ్రులు ఉన్నారు. ఏంటి సార్, మీ బాబుని చివరిసారిగా మీ బాబుతో ఎప్పుడు మాట్లాడారు? అసలు అక్కడ ఏం జరిగిందని మీ దృష్టికి వచ్చింది? మా దృష్టికి ఎవరు చెప్పలేరు ఇట్లా జరిగిందని. మా కొడుకు దోసుకు చెప్పిన వాళ్ళు హత్య జరిగింది అని. అంతవరకు పోలీస్ వాళ్ళు చెప్పలేరు, ఎంబీసీ వాళ్ళు చెప్పలేరు. ఇట్లా ఎందుకు చేశారు అని అది కూడా తెలియదు. మేము కోరేది ఒకటే, మన మృతదేహాన్ని మనకు అప్పగిస్తే బాగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంకు అదే వాదన ఉంది, స్టేట్ ప్రభుత్వంకు అదే వాదన నాది చేశారు. అంటే మరి అక్కడ ఇబ్బంది కలుగుతుందని మీ బాబు మీతో చెప్పినప్పుడు మరి మీరు అక్కడి నుంచి వచ్చేయమని ఎప్పుడు చెప్పలేదా? మీ బాబుకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ కూడా 2024లో క్లోజ్ అయింది, 2024 10వ నెల. సో మరి మీరు వెనక్కి రమ్మని ఎందుకు చెప్పలేకపోయారు? చెప్పినాం సార్, చెప్తే ఆయన 6 నెలలు పర్మిషన్ తీసుకుని ఉన్నాను, 6 నెలల తర్వాత వస్తాన్నారు, రాలేదు. अम्मा आप बताइए, निजामुद्दीन आपसे आखिरी बार कब बात करी फोन पे? कुछ वहाँ के रहे सो तकलीफन कुछ बताएं आपको। मेरा बच्चा आज आता, कल आता, मेरा बच्चा भी आया, मेरे खेत थला मिली स्कूल में, मैं तो यकीन नहीं करी मेरा बच्चा ऐसा कैसा हो सकता है मेरे बच्चे के साथ।
मेरे बच्चे के साथ नाइंसाफी है, मेरे बच्चे पे जुल्म हुआ। हम इतनी मेहनत से बच्चों को पढ़ा के अमेरिका को भेजे, बच्चा अच्छा कमाना, बच्चों का अच्छा मुस्तकबिल होना। मेरे बच्चे के साथ बहुत जुल्म करे वो लोग, बहुत जुल्म करे, मेरे बच्चे के ऊपर जुल्म करे। That why were we informed late after 2 weeks? What were they doing when they did the press meet the next day? Why didn't they reveal the identities? That's the main query we are asking. అమెరికాలో ఉంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి భావించి అక్కడికి పంపించాము. అక్కడ ఎంఎస్ చేయించిన తర్వాత ఉద్యోగంలో చేరాడు. తరచుగా ఫోన్లో మాట్లాడుతుండేవాడు. చివరిసారిగా ఆగస్టు 31వ తేదీన తల్లితో మాట్లాడినట్టుగా తల్లి పేర్కొంటుంది. తండ్రితో 29, 30 తేదీలో మాట్లాడాడు. ఆ తర్వాత కాంటాక్ట్లోకి రాలేదు. అయితే 15 రోజులు అయింది అక్కడ పోలీసుల చేతిలో నిజాముద్దీన్ హతమయ్యి. ఇప్పటి వరకు వారికి అఫీషియల్గా సమాచారం ఇవ్వలేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లి మాత్రం కన్నీరు మున్నీరు అవుతూ ఇప్పటికే అనారోగ్యంగా ఉంది. దానికి తోడు తమ కొడుకుని కడసారిగా 2016లో చూసుకున్నాను, ఇప్పటి వరకు మళ్ళీ ఫోన్లో మాట్లాడటం, వీడియో కాల్లో చూడటమే తప్ప చూడలేదు. చివరి చూపు చూసుకోవడానికైనా మృతదేహాన్ని తమకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని మృతదేహాన్ని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని తండ్రి హసనుద్దీన్ కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి కూడా వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సందీప్తో హైమద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.